హే గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము వాళ్ళపి వెళ్తున్నాము. వాళ్ళపి రీచ్ అయిపోయాం. హౌస్ బోట్ అయితే వచ్చేసాం. ఇలా ఒక ట్రిప్ మొత్తం తీసుకెళ్ళేసి మళ్ళీ దించుతారంట ఇక్కడ మా ప్లేస్కి. ప్లేస్ అయితే ఆసమ్ ఉంది. మేము బుక్ చేసుకుంది అయితే ఇది మా బోట్. ఇట్స్ ఎ ప్రైవేట్ డిలక్స్ ఏసీ హౌస్ బోట్. మేము యాక్చువల్లీ 3 మెంబర్స్ వచ్చాం కదా, సో మేము 1 బెడ్ విత్ ఎక్స్ట్రా మ్యాట్రెస్ తీసుకున్నాము. సో అలా అనమాట బడ్జెట్లో ప్లాన్ చేశాము. తొందర రెడీ అయ్యి మీకు టూర్ చూపిస్తాను హౌస్ బోట్ది. లెట్స్ గో. హౌస్ బోట్ బయట అయితే ఇలా ఉంటుంది మనకి. లైక్ వీ కెన్ టేక్ ఏ వాక్, లాంగ్ వాక్. ఇట్లాంటి బోట్స్ చాలా ఉంటాయి. ఈ లేక్ వచ్చేసి వెంబనాడ్ లేక్. సో ఇట్స్ ఏ లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అంట కంప్లీట్గా. మా హౌస్ బోట్ లేక్ వరకు ఒక ట్రిప్ వేస్తారంట ఇప్పుడు. సో ఇప్పుడైతే రైట్ నో 2 PM అవుతుంది మధ్యాహ్నం. ఈవినింగ్ 5 వరకు లేక్ పాయింట్ చూపించి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారంట నైట్ స్టే కోసం. మన డ్రైవ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ గో. వాట్ హ్యాపెన్? Okay, turning. Everything fine, right? What is that Poika? It's boat name? Boat name. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఇట్లే ఉంది. మాలాంటి ఇంకా బోట్స్ చాలా చూసాం మేము దారిలో. ఇట్స్ గుడ్. వెదర్ ఆల్సో బాగుంది. సమ్మర్లో ట్రావెల్ చేయడానికి అయితే బాగా అనిపించింది. ఇక్కడైతే మనకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది అండ్ డైనింగ్ టేబుల్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి బోట్స్ చాలా వెళ్తున్నాయి. యాక్చువల్లీ డే ట్రిప్ కూడా ఉంటాయంట, లైక్ పర్ 1 hour 1500 అలా. సో అలా కూడా తీసుకోవచ్చు. మేమైతే స్టే చేయాలనుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టేకెన్ దిస్ ప్యాకేజ్. సో బేసికల్లీ ఇది ప్రైవేట్ హౌస్ బోట్ అనమాట. సో మేము తప్ప ఇంకెవ్వరు ఉండరు దీనిలో. సో ఇది వచ్చేసి మా రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఏసీ కూడా ఉంటుంది. మీరు ముందే చెప్పాలి మాకు ఏసీ ఉన్న రూమే కావాలి అనేసి. సో దెన్ మేము 3 మెంబర్స్ ఫ్రెండ్స్మి కాబట్టి లైక్ వీ కెన్ అడ్జస్ట్ హియర్. యా, ఎనఫ్ అనిపించింది మాకు. ఇదైతే రూమ్, ఇది వాష్రూమ్ సరిపోతుంది. ఇట్స్ క్లీన్ అండ్ గుడ్. ఇది వచ్చేసి ఇంకొక ఎక్స్ట్రా రూమ్ అనమాట. అండ్ అది మేము యూజ్ చేసుకోలేము. ఇది వచ్చేసి కిచెన్ అనమాట, నాకు కావాల్సింది చేసుకోవడానికి. మనకు ఒక కుక్ ఉంటాడు. మనం ఏం ఆర్డర్ చేస్తే లైక్ దానికి తగ్గట్టుగా అది హీల్ ప్రిపేర్ లైక్ వాట్ ఆల్ వి ఆర్డర్ అనమాట. మేము ఆన్ ద వే చాలా బిల్డింగ్స్ చూసాము. ఇక్కడ స్పెషాలిటీ ఏముందంటే లైక్ ఇల్లుని ఎంట్రన్స్ ఉంటుంది కదా, అన్ని బోట్ షేప్లో అలా డిజైన్ చేసి ఆర్కిటెక్చర్ కట్టించుకున్నారన్న. సో ఇట్స్ గుడ్. ఇట్స్ లైక్ మీటింగ్ పాయింట్ ఆఫ్ మెనీ బోట్స్ లాగా బాగా అనిపించింది. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ పీస్ఫుల్గా హ్యాపీగా స్పెండ్ చేసాం మేము. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా లేక్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము మేము. సో కొంచెం రెడీ అయిపోయి ఫోటోషూట్కి రెడీ చేసుకుంటున్నాం అనమాట. మేము లేక్ పాయింట్ వరకు వెళ్ళేసరికి ఈ జర్నీలో ఏసీ రాదనమాట. ఏసీ అండ్ వైఫై బోత్ ఏవి రావన్నమాట. మళ్ళీ మనం మొత్తం రౌండ్ చేసుకొని లేక్ పాయింట్ చూసి విల్ గెట్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ వి స్టే. బోట్ కదలదనమాట. సో అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మనకి ఏసీ అయినా వైఫై అయినా అక్కడే వస్తుంది. సో ముందే చెప్పాడు మ్యామ్ లేక్ పాయింట్కి 3 hours పడుతుంది. సో 2కి స్టార్ట్ అయ్యామన్నమాట. విల్ గెట్ బ్యాక్ బై 5 అని. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. లైక్ ఏసీ బోట్ అని బుక్ చేసుకున్నా కూడా వెన్ వీ ట్రావెల్ ద ఏసీ వోంట్ కమ్. వెన్ వీ రీచ్ బ్యాక్ దెన్ ఓన్లీ వీ కెన్ యూస్ దట్ అనమాట. సో రూమ్ అయితే పర్లేదు, కంఫర్టబుల్గా ఉంది. లైక్ బేసికలీ రూమ్ అయితే ఇలా ఉంది. నీట్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ అద్దం కూడా ఉంది, మాకు బాగా నచ్చింది అసలు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఎంత బాగుంది అసలు వ్యూ. లైక్ వీ కెన్ జస్ట్ స్లీప్ లైక్ దిస్. ఓ మై గాడ్. వాష్ బేసిన్ ఉంది. సో ఇది మా రూమ్ అనమాట.
లేక్ మిడిల్ పాయింట్ రీచ్ అయిపోయాము. సో తినేటప్పుడు అయితే వాళ్ళు మూమెంట్ ఇవ్వరు అండ్ వ్యూ బాగుంటుంది కదా, చూస్తూ తినొచ్చు అని. ఫిష్ పుల్స్ అండ్ ఫిష్ ఫ్రై, సీ ఫుడ్ రెడీ అయిపోయింది. మాకు సీ ఫుడ్ కావాలంటే అదే ఇచ్చారు. ఇంకా వెజ్ కూడా ప్రిపేర్ చేశారు. క్వాంటిటీ అయితే చాలా ఉంది, అసలు అడిగిన దానికంటే ఎక్కువ క్వాంటిటీని అరేంజ్ చేశారు. చాలా టేస్టీ లంచ్ ఇప్పుడే అయిపోయింది. మనకి ఇక్కడ చాలా బోట్స్ కనిపిస్తున్నాయి. లైక్ ఇది వచ్చేసి కింద రూమ్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఎ డూప్లెక్స్ అనమాట, ప్రీమియం హౌస్ బోట్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. బేసికలీ ఇక్కడ ఒక ప్యాకేజ్ లాంటిది ఇచ్చాడు. ఇందులో ఏమున్నాయంటే స్టాండప్ ప్యాడల్ అండ్ రివర్ రాఫ్టింగ్ ట్యూబ్, పెడల్ బోట్, ఫిషింగ్ ఇన్ ఐలాండ్, స్పీడ్ బోట్ రైడ్, స్కై బోర్డ్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనకి లైక్ ఈ హౌస్ బోట్ తీసుకున్న దగ్గరే. సో బేసికలీ ఇది కుమరకాం అడ్వెంచర్ క్లబ్ అనమాట. సో మీకు ఏదైనా కావాలంటే నేను డీటెయిల్స్ నా వీడియోలో కింద పింక్ చేశాను, యూ కెన్ గో త్రూ దాట్. సో మసాజ్ కూడా ఉంది, కావాలంటే యూ కెన్ చూస్. ఈవినింగ్ అయింది, రెడీ అయిపోయి వ్యూస్ ఎంజాయ్ చేసాము. ఆన్ ద వే అయితే హ్యాండీక్రాఫ్ట్ షాప్ ఒకటి వస్తుంది మనకి. ఇక్కడ బోట్ స్టాప్ చేస్తాడు, యూ కెన్ షాప్ ఫర్ సమ్ టైమ్ అనమాట. సో నేనైతే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ ఫ్యూ థింగ్స్ ఇక్కడే తీసుకున్నాను. అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని ఇంకా సన్సెట్ కోసం వెయిట్ చేస్తూ అలా పీస్ఫుల్గా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయిపోయాము. ఫ్రెండ్స్ నన్ను ఒక వీడియో తీయు మిస్సింగ్ యూ ఫ్యామిలీ అని అంటే సరే అని నేను అలానే చేశాను, ఒక వీడియో అయితే చేశా. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ స్టార్ట్ పాయింట్ అనమాట. మా 3 hour లేక్ ట్రిప్ అయితే అయిపోయింది. సన్సెట్ అయితే అయింది. ఇంకా సన్సెట్ అయినప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటుందని బోట్ కదిలించలే, ఆలోపు మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా బ్యాక్ రీచ్ అయిపోయాక మేము అలా వాక్ చేసాము కొన్ని కిలోమీటర్స్, జస్ట్ అలా మాట్లాడుకుంటూ. బ్యాక్ వచ్చేసి డిన్నర్ కోసం వెయిట్ చేస్తూ టీవీ చూసాము. అలా వి స్పెండ్ ఎ వెరీ గుడ్ టైం అనమాట. గాయ్స్, ఆలపిలో గుడ్ మార్నింగ్ అయింది. ఈరోజు చెక్అవుట్ ఉందన్నమాట, మేము రిటర్న్ బ్యాక్ హైదరాబాద్ వచ్చేస్తున్నాము. సో బేసికలీ అలపి నుంచి కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి 2 hours పడుతుంది. సో యాక్చువల్లీ 2 hours 18 minutes పడుతుంది. సో బట్ ఎందుకైనా మంచిది, లైక్ చెక్ ఇన్ ప్రాసెస్ అండ్ ఆల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము కొంచెం తొందర రెడీ అయ్యాం. కాసేపట్లో సన్ రైజ్ అవుతుంది గాయస్, చూపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. విల్ మిస్ యూ సో బ్యాడ్లీ అలపి. కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం మంచి లొకేషన్లో, ఇంకా వెళ్ళిపోయాం. ఆన్ ద వే ఎయిర్పోర్ట్ అయితే మేము కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసాం. ఈ షాప్ అయితే బాగుంది, మీకు కూడా నచ్చితే ఇక్కడ అన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకోండి. అండ్ ఒక కామెడీ విషయం ఏంటంటే చెప్పల్ షేప్లో కూడా ఉన్నాయి ఇక్కడ. మాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది. అలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇక్కడ చాలా నచ్చాయి. అంతా షాపింగ్ చేసేసి ఇంకా మేము ఆన్ టైం ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం. అలా మా ట్రిప్ చాలా బాగా ఎండ్ అయిపోయింది. మీకు మా ట్రిప్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ట్రిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.